హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కెమిస్ట్రీని చెప్పబోతున్నాను. అందులో కెమిస్ట్రీలో సొల్యూషన్స్ టాపిక్లో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సొల్యూషన్ టాపిక్లో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ కన్నా ముందున్నవన్నీ ఈజీగా అవి హోమోజీనియస్, హెటరోజీనియస్ సొల్యూషన్స్, సొల్యూట్, సాల్వెంట్, బైనరీ సొల్యూషన్స్ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. సాచురేటెడ్, అన్సాచురేటెడ్ కూడా ఈజీ. చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యేది ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో. కాబట్టి ఈరోజు మన టాపిక్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. So, what is concentration? The amount of solute present in the unit volume of the solution is called as concentration. అంటే యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్లో ఎంత సొల్యూట్ ఉంది అని చెప్పడమే కాన్సన్ట్రేషన్ ఫ్రెండ్స్. ఈ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా టర్మ్స్ వాడుతాం. వాటినే మనం కాన్సన్ట్రేషన్ టర్మ్స్గా పిలుస్తాం. అందులో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ మనకి వెయిట్ పర్సెంట్. ఫస్ట్ వన్ వెయిట్ or mass, weight or mass percentage. వెయిట్ ఆర్ మాస్ పర్సంటేజ్ మనకు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఫ్రెండ్స్. అంటే వెయిట్ ఆర్ మాస్ పర్సంటేజ్లో మనం దాని కాన్సన్ట్రేషన్ని డినోట్ చేస్తాం. సో వెయిట్ బై మాస్ పర్సంటేజ్ని మనం షార్ట్కట్గా వెయిట్ బై వెయిట్ పర్సెంట్గా రాస్తాం ఫ్రెండ్స్. సో ఈ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వెయిట్ ఆఫ్ solute by weight of solution. ఇది మనకి వెయిట్ బై వెయిట్ ఫ్రెండ్స్. సో దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తాం. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 ఈక్వల్ టు వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. ఇక్కడ మనకు సొల్యూట్ అంటే లెస్ అమౌంట్, సొల్యూషన్లో లెస్ క్వాంటిటీలో ఉన్నది మనకి సొల్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే స్మాలర్ క్వాంటిటీలో ఉన్న సొల్యూట్ అండ్ లార్జర్ క్వాంటిటీలో ఉన్న సాల్వెంట్. ఈ సొల్యూట్ని సాల్వెంట్ని కలిపితేనే మనకి రిజల్టింగ్ సొల్యూషన్ని మన సొల్యూషన్ అంటాం ఫ్రెండ్స్. సో సొల్యూషన్లో 2 కాంపనెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ కాంపనెంటే సొల్యూట్. సొల్యూట్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తేనే మనకి సొల్యూషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అంటే మనకి ఏంటో తెలిసింది ఫ్రెండ్స్. దీనిపైన క్వశ్చన్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్కి యూనిట్స్ ఏముండవు. దెర్ ఆర్ నో యూనిట్స్. ఎందుకంటే జనరల్గా మనకు పర్సంటేజ్కి యూనిట్స్ ఉండవు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం కిలోగ్రామ్స్లో తీసుకున్నా సరే, ఇక్కడ కిలోగ్రామ్స్లో తీసుకున్నా సరే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి నో యూనిట్స్. అండ్ వెయిట్ పర్సంటేజ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. వెయిట్ పర్సెంట్ టెంపరేచర్ మీద అస్సలు డిపెండ్ అవ్వదు. వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఇండిపెండెంట్ ఆన్ టెంపరేచర్. టెంపరేచర్ని షార్ట్ ఫామ్లో టీగా రిప్రజెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ టెంపరేచర్. దీని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ప్రూఫ్స్ అవేవి చెప్పట్లేదు టైం సేవ్ అవ్వడానికి. సో నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వన్కి వెయిట్ బై వాల్యూమ్ పర్సెంట్ ఫ్రెండ్స్. సో ఈ వాల్యూమ్ బై వెయిట్ పర్సెంట్ ఆర్ మాస్ బై మాస్ పర్సెంట్ చూసాం కదా. సో ఇది వెయిట్ బై వాల్యూమ్ పర్సెంట్ అంటే మీరు గెస్ చేసి ఉంటారు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంట్ అవుద్దని. దట్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇక్కడ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ కాదు, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ సొల్యూషన్ డెఫినేషన్ని. సొల్యూషన్ వాల్యూమ్ ఇంకా సొల్యూట్ వెయిట్ని కంపేర్ చేస్తూ రాసేదే ఈ వాల్యూమ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా పర్సంటేజ్లోనే ఉంటుంది కాబట్టి నో యూనిట్స్. అండ్ వెయిట్ బై వాల్యూమ్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. బికాజ్ మనకి చార్లెస్లో బట్టి V is directly proportional to T కదా ఫ్రెండ్స్. చార్లెస్లోనైనా
V is directly proportional to T. V అంటే వాల్యూమ్ ఆఫ్ టెంపరేచర్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అండ్ T అంటే మనకి టెంపరేచర్. సో వాల్యూమ్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందంటే గ్యారంటీ ఈ వాల్యూ కూడా టెంపరేచర్ మీద డిపెండ్ అయినట్టే ఫ్రెండ్స్. సో వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్. నెక్స్ట్ మనకి వాల్యూమ్ పర్సంటేజ్ ఫ్రెండ్స్. వాల్యూమ్ బై వాల్యూమ్ అని కూడా అంటారు, లేదా డైరెక్ట్గా వాల్యూమ్ పర్సంటేజ్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ మనది కాన్సన్ట్రేషన్ టర్మ్ వాల్యూమ్ పర్సంటేజ్ అంటే దీన్ని మనం వాల్యూమ్ బై వాల్యూమ్గా కోసం రాసుకోవచ్చు. వాల్యూమ్ పర్సంటేజ్ అంటే మీరు గెస్ చేసే ఉంటారు, వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో దీనికి కూడా ఆఫ్ కోర్స్ నో యూనిట్స్ and it is proportional to, again V is directly proportional to T, so it also depends upon the temperature. సో ఇది మనకు వాల్యూమ్ పర్సంటేజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పార్ట్స్ పర్ మిలియన్ చూద్దాం. సో నెక్స్ట్ మనకి పార్ట్స్ పర్ మిలియన్. సో చాలా రేర్గా అడిగే క్వశ్చన్స్లో ఈ టాపిక్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. దీన్ని మనం షార్ట్ ఫామ్గా పీపీఎంగా రిప్రజెంట్ చేస్తాం. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్. ఓకే ఫ్రెండ్స్, మనకి పీపీఎం అంటే ఫార్ములా పీపీఎం ఈక్వల్ టు, ఇక్కడ మిలియన్ అంటే మనకి 10⁶ తీసుకోవచ్చు. 10 పక్కన 6 జీరోస్ ఉంటాయి కాబట్టి 10⁶. సో పేర్లోనే ఉంది ఫ్రెండ్స్ పార్ట్స్ పర్ మిలియన్, అంటే మిలియన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చెప్పేదే మనకి పార్ట్స్ పర్ మిలియన్. పార్ట్స్ పర్ మిలియన్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై weight of solution, weight of solute by weight of solution ఇంటూ, ఇక్కడ 100 కాదు ఫ్రెండ్స్, పార్ట్స్ పర్ మిలియన్ కాబట్టి ఇంటూ మిలియన్ 10⁶. ఇది మనకి పీపీఎం ఫ్రెండ్స్. ఇది మనం పర్టికులర్గా ఎక్కడ వాడతామంటే వాటర్లోని పొల్యూటెంట్స్ని తెలుసుకోవడానికి వాడతాం ఫ్రెండ్స్, లేదా అట్మాస్ఫియర్లో ఉన్న పొల్యూటెంట్స్ని కూడా వాడడానికి దీన్ని యూజ్ చేస్తాయి. ఎందుకంటే వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో దాన్ని మనం పార్ట్స్ పర్ మిలియన్ అంటే ఎన్నో మిలియన్స్కి ఒక్క పార్ట్ చొప్పున ఉంటుంది, అందుకే మనం పార్ట్స్ పర్ మిలియన్ యూజ్ చేస్తాం. దీనికి మనం దీనికి పెట్టిన యూనిట్స్ పీపీఎం, పార్ట్స్ పర్ మిలియన్. సో మనం నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్కి వెళ్దాం ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ మొలారిటీ. ఇక్కడ ఆర్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్లో మనకి ఈ చిన్న స్పెల్లింగే పెద్ద మిస్టేక్కి చేస్తుంది. సో ఇక్కడ మనం మొలారిటీని ఎంతో రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్ ఎం ఫ్రెండ్స్. సో మొలారిటీకి మనకు ఫార్ములా M ఈక్వల్ టు N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. సో దీన్నే మనం నెంబర్ ఆఫ్ లీటర్స్లో ఉంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఆర్ దట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ని ఎనగా రిప్రజెంట్ చేస్తాం కదా బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. బై 1000 పైకి వెళ్తుంది ఫ్రెండ్స్, సో ఇంటూ 1/1000. సో మనకి సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 1000 1/1000 కాదు, ఇంటూ 1000. సో మీలో చాలామంది డౌట్ వచ్చి ఉంటుంది నెంబర్ ఆఫ్ మోల్స్ని ఎలా కొనుక్కోవాలి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన ఫార్ములా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో ఈ వెయిట్ ఏంటి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఏంటి అంటే, సపోజ్ మనకి NaOH ఉందనుకోండి, 5 grams ఆఫ్ NaOH అంటే ఇది మనకు వెయిట్. సో NaOH
టోటల్ వెయిట్ మీన్స్ ఎన్ఏ వెయిట్ మనకి 11 మీన్స్ 22 ప్లస్ ఓ 16 ప్లస్ 1 అప్రాక్సిమేట్లీ మనకి ఇది 39 వస్తుంది. సో గ్రామాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఈస్ 39. ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే టోటల్ వెయిట్ ప్రతిదాన్ని అటామిక్ మాస్ని కలుపుకుంటే మనకి గ్రామాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ వచ్చేస్తుంది. ఇంకా వెయిట్ అయితే వాడే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్, క్వశ్చన్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని బట్టి N ఈక్వల్ టు వెయిట్ బై గ్రామాలిక్యులర్ వెయిట్ అనే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. సో దీన్ని ఇక్కడే పెట్టుకుంటే M ఈక్వల్ టు వెయిట్ బై గ్రామాలిక్యులర్ వెయిట్ని ఇక్కడ పెడతాం. సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై V ఇన్ లీటర్స్, V అంటే వాల్యూమ్ని ఇంటూ 1/Vగా రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇన్ లీటర్స్లో, సో అదే మిల్లీ లీటర్స్లో అయితే అగైన్ పైన న్యూమరేటర్లో 1000 వేసుకుంటాం. ద నెంబర్ ఆఫ్ మోల్స్ డిజాల్వ్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ మొలారిటీ. అండ్ ద యూనిట్స్ ఆఫ్ మొలారిటీని చూసుకుంటే మోల్స్ పర్ లీటర్. యూనిట్స్ ఆర్ మోల్స్ పర్ లీటర్ ఆర్ మోల్స్ పర్ మిల్లీలీటర్స్. సో ఇది కూడా మొలారిటీ కూడా టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే మొలారిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. దీన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం కేసెస్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి దీన్ని కూడా వాడతాం. సో మనం నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్కి వెళ్ళే ముందు నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అయ్యే కాన్సన్ట్రేషన్ టర్మ్ అదేంటో చూద్దాం. నార్మాలిటీలో మనం చాలా ఎక్కువ కేసెస్లో కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్. దీనికి స్టార్ మార్క్ కూడా పెట్టుకోండి. అండ్ నార్మాలిటీ అంటే ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్స్ ఆఫ్ ద సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ నార్మాలిటీ. సో మనం నార్మాలిటీ ఫార్ములా ఎలా రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. మిల్లీ లీటర్స్ అయితే యాజ్ యూజువల్ పైన న్యూమరేటర్ని 1000తో మల్టిప్లై చేయడం. సో ఇక్కడ గ్రామ్ ఈక్వివాలెంట్స్ అన్నా సరే, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అన్నా సరే ఒకటి కాదు. N ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ బై సొల్యూట్ అని రాసాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు గ్రామ్ ఈక్వివాలెంట్స్ అంటే ఏంటి? గ్రామ్ ఈక్వివాలెంట్స్ GWగా మనం రిప్రజెంట్ చేస్తాం. అదేంటంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. గ్రామ్ ఈక్వివాలెంట్ సొల్యూట్ బై N ఫ్యాక్టర్ ఫ్రెండ్స్, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. అంటే NaOHకి 39 వచ్చింది కదా, అదే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. అండ్ N ఫ్యాక్టర్ ఇది మీకు కొత్తగా వస్తుంది ఫ్రెండ్స్. N ఫ్యాక్టర్, ఇక్కడ N ఫ్యాక్టర్ అనేది వ్యాలెన్సీ ఫ్యాక్టర్. ఈ వ్యాలెన్సీ ఫ్యాక్టర్ డిఫరెంట్ బేసెస్కి, యాసిడ్స్కి, ఇంకా న్యూట్రల్ కాంపౌండ్స్కి కూడా మారుతూ ఉంటుంది. ఈ వీడియో ఎండ్లో కొన్ని కాంపౌండ్స్కి N ఫ్యాక్టర్ని రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. N ఫ్యాక్టర్ అంటే మనకు వ్యాలెన్సీ ఫ్యాక్టర్. సో యాసిడ్కి వ్యాలెన్సీ ఫ్యాక్టర్ ఎలా కనుక్కుంటామంటే, యాసిడ్ వ్యాలెన్సీ ఫ్యాక్టర్ మన బేసిటీ, యాసిడ్ యొక్క బేసిటీతో యాసిడ్ N ఫ్యాక్టర్ని కనుక్కుంటే, ఇంకా బేస్ యొక్క ఎసిడిటీతో బేస్ N ఫ్యాక్టర్ని కనుక్కుంటే, ఇంకా సాల్ట్కి అయితే నెంబర్ ఆఫ్ +VE ఆర్ -VE ఛార్జెస్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకొని చూస్తే N ఈక్వల్ టు ఈ గ్రామా ఈక్వివాలెంట్ వెయిట్ ఈ ఫార్ములాని ఇక్కడ పెట్టేయండి. సో దాన్ని అక్కడ పెడేస్తే మనకు వచ్చేది వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ 1/V, 1 బై వాల్యూమ్. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై వాల్యూమ్
అండ్ మనం ఇంకో దాన్ని మిక్స్ చేస్తాం, అదే ఎన్ ఫ్యాక్టర్. సో ఈ ఎన్ ఫ్యాక్టర్ కింద ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మర్చిపోయాను. సో ఇక్కడ మీకు ఏదో ఒక స్ట్రైక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ ఫార్ములాని చూస్తే అది ఇక్కడే ఉంది. ఇది సంవాట్ ఫెమిలియర్గా ఉంటుంది ముందు చెప్పిన కాన్సన్ట్రేషన్ టైంకి, అదే మొలారిటీ. దీన్ని మనం మొలారిటీ ఫార్ములాగా కూడా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో మొలారిటీ ఫార్ములా. అంటే దీన్ని బట్టి మనం ఏమని రాసుకోవచ్చు, n ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ n ఫ్యాక్టర్. మొలారిటీ ఇంటూ n ఫ్యాక్టర్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నార్మాలిటీ ఇంకా మొలారిటీకి మధ్య రిలేషన్షిప్లో n ఫ్యాక్టర్ గ్యారంటీ ఇంక్లూడ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి మొలాలిటీ, LITY ఫ్రెండ్స్. ఇందాక RITY, మొలారిటీ అండ్ లిటీ. ఇది నెక్స్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొలాలిటీ కోసం నేర్చుకునే ముందు ఆల్రెడీ వీడియో 15 minutes దాటేసింది కాబట్టి పార్ట్ 2 చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో నేను మీకు మొలాలిటీ, స్ట్రెంగ్త్, ఫార్మాలిటీ ఇంకా మోల్ ఫ్రాక్షన్ చెప్పబోతున్నాను. ఇందులో మెయిన్ మనకి రోల్ ఫ్రాక్షన్, ఇంకా రిలేషన్ బిట్వీన్ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అండ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ అండ్ నార్మాలిటీ అండ్ మొలారిటీ, ఈ నాలుగిటికి మధ్య రిలేషన్ చెప్పబోతున్నాను. ఇంకా మొలాలిటీ అండ్ వెయిట్ బై వెయిట్ పర్సెంట్కి కూడా రిలేషన్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా డైల్యూషన్ ఫార్ములాని కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. దాన్ని కూడా త్వరలో అప్లోడ్ చేసేస్తాను. ఇది అప్లోడ్ చేసిన 2-3 daysకి దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ నేను కొత్తగా ఒక ఫ్యాక్ట్స్ ఛానల్ కూడా స్టార్ట్ చేశానని మీకు తెలిసిందే, మ్యాజిక్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్. దాని పేరు మ్యాజిక్ ఫ్యాక్ట్స్. ప్రస్తుతం 14 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. 14 సబ్స్. దాన్ని మీరు ఈ ఛానల్కి, మ్యాజిక్ మ్యాక్స్ ఛానల్కి ప్రస్తుతం 82 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 14 సబ్స్క్రైబర్స్ని మీరు 82 సబ్స్క్రైబర్స్కి తీసుకెళ్తారని అనుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. ప్రస్తుతానికి అయితే 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులో అబ్దుల్ కలాం బయోగ్రఫీ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఇంకా టైం ట్రావెల్ ఎలా చేయగలము అనేది ఇచ్చాను ఫ్రెండ్స్, హ్యాండ్ స్క్రీన్లో కూడా ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. పార్ట్ 2 మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్.